హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KSG ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను కదా, ఈ బౌల్లో ఒక 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ వచ్చేసి 6+ months బేబీస్ నుంచి ఫీడ్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ వాటర్ తెరలేలోగా మరో చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 2 tablespoons ఉగ్గు పౌడర్ వేసుకోవాలి. దీని మెజర్మెంట్ వచ్చేసి 1 tablespoon ఉగ్గు పౌడర్కి 1 glass ఆఫ్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఇప్పుడు ఈ పౌడర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ పౌడర్ డైరెక్ట్గా హాట్ వాటర్లో వేస్తే ఉండలు కట్టుకుంటుంది. ఉండలు కట్టుకోకుండా ఉండటానికి చల్లటి నీళ్ళే యూజ్ చేయాలి. ఇక్కడ చూసారా, వాటర్ తెల్లిపోయినాయి, చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే 1 tablespoon నెయ్యి వేసుకోవాలి. పసుపు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకి కోల్డ్ రాకుండా చూస్తుంది అన్నమాట. తర్వాత ముందే కలిపి పెట్టుకున్న ఉగ్గుని ఇలా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఉగ్గు రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.